నేను మీ మాధురి కృష్ణ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వాసపేట. సో మరొక సండే వ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. ఈ సండే రెగ్యులర్గా కాకుండా కొంచెం స్పెషల్గా ఉండబోతుంది. ఎంతమంది మీలో కనెక్ట్ అవుతారో నాకు తెలీదు. సో వీడియో చూడండి, చూసాక మీ కామెంట్స్లో చెప్పండి దట్ మీకు నచ్చిందా లేదా అని చెప్పి. నేను ఎక్సైటెడ్, అట్ ద సేమ్ టైం ఓపిక ఉండాలి అని దండం పెట్టుకుంటున్నా. మంచిగా తినేసి వెళ్తే బాగుంటుంది. అండ్ మీకు నైట్ డ్రెస్ చూపిస్తాను. ఇది కొత్తగా తీసుకున్నాను అనమాట. మా పిల్లల్ని నేను చెప్తా కదా సన్ కిడ్స్ ఫ్యాషన్ అని చెప్పి ఒక పేజ్లో తీసుకుంటానని. సో ఇది కూడా అమ్మాయిలకు కూడా, లైక్ అమ్మాయిలు అంటే పెద్దవాళ్ళకి కూడా ఉంటాయి. సో కుర్తాస్ కానీ ఇలా నైట్ వేర్, అది చాలా బాగుంది. క్లాత్ ఇలా ఉంటారు, స్ట్రెచబుల్గా ఉంది. ఇది ఇంకొక 2 తీసుకున్నా. సో ఫస్ట్ లంచ్కి గ్రీన్ పీస్ రైస్లో చేద్దాం అనుకున్నా. అది కొన్ని అయితే ఒలుస్తూ ఉన్నాను. అప్పుడు అమ్మ నేను చేస్తాను వంట, ఇప్పుడు అటు ఇటు కాకుండా టైం అయిపోతుంది కదా అని చెప్తే ఇంకా అక్కడతో కొంచెం ఒలిచాక అవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆపేసాను అనమాట. అండ్ ప్రతిసారి ఒక హార్ట్ బ్రేకింగ్ థింగ్ ఏం జరుగుతుంది అంటే బ్రాక్లీ కొనడం, దాన్ని మంచిగా ఏదో సాలడ్ లాగా చేసుకుందాం చిన్న రెసిపీ అనుకోవడం, పాడైపోతుంది ఏదో ఒకలాగా. అయితే పండిపోయినట్టు దాన్ని ఏమంటారండి, ఎల్లో కలర్లో అయిపోద్ది. అది శుద్ధ దండగా. అది చాలా నాకు చూడంగానే అప్సెట్ అయిపోయాను అనమాట. యాక్చువల్లీ చిన్న సలాడ్లో చేసుకుందాం అనుకున్నా, గార్లిక్ అది వేసుకొని చాలా బాగుంటుంది. సో అది అలా చేతులారా డస్ట్బిన్లో పడేసి ఏందో వెరైటీగా అయిపోయింది. సో ఇక్కడైతే డ్రెస్సెస్ చూపిస్తాను కదా, ఇలా ఉంది. నెక్ కూడా చాలా హై ఉంది. నాకు అలా కొంచెం హై నెక్ ఉంటే బెటర్, కంఫర్టబుల్గా అనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంక ఇది ప్రింట్. ఈ రెండు అంటే వీటిలో ప్రింట్స్ ఎవ్రీ 2 వీక్స్కి వాళ్ళు కొత్త స్టాక్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇవి దొరకకపోయినా ఇంకా చాలా ఉంటాయి సేమ్ క్వాలిటీలో, అంటే సేమ్ క్యాటలాగ్ దొరకదు కదా, మారుతూ ఉంటుంది. బట్ క్వాలిటీ వైజ్ అలానే ఉంటుంది. నేను వేసుకున్న చీతా ప్రింట్కి గ్రిప్ లేదు కానీ బ్లూ దానికి, అండ్ ఇది క్రిస్మస్ థీమ్లోది. అసలు ఫస్ట్ 3 వీక్స్ బ్యాక్ ఈ క్రిస్మస్ థీమ్ ఒక్కటే ఆర్డర్ చేసుకున్నాను, నచ్చి నెక్స్ట్ ఇంకో 2 ఇచ్చాను అనమాట. బట్ ఈ క్రిస్మస్ది అయిపోయిందంట, అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందంట. మొన్న మా ఫ్రెండ్ కూడా అడిగింది వంట చూసి. ఇలా నైట్ వేర్ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి, నేను పేజ్ లింక్ ఇస్తాను. అండ్ తర్వాత ఆదిత్య అవి కొంచెం అండర్వేర్స్ అవి టాయిలెట్ పోసేస్తున్నాను అనమాట. అప్పుడు అవి కొంచెం వేరేగా ఉతుకుతున్నాను. అండ్ కొన్ని వాషింగ్ మిషన్లో వేస్తాను. వాడికి వేరే డిటర్జెంట్ యూస్ చేస్తాను ర్యాష్ అవి రాకుండా. ఇది లవ్లాప్ బేబీ లిక్విడ్ డిటర్జెంట్ అనమాట, కాన్సన్ట్రేట్ ఫార్మ్లో ఉంటుంది. అండ్ ఇది చాలా జెంటిల్గా ఉంచుతుంది క్లోత్స్ని, అండ్ ర్యాషెస్ రావు, స్టెయిన్స్ని కూడా బాగా రిమూవ్ అయిపోతాయి అనమాట. అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ఫార్మ్లో ఉంటుంది. చాలా మైల్డ్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, వాళ్ళకి ఆ ఘాటుగా ఉంటుంది బట్టలు వేసుకున్న. అండ్ నాన్ టాక్సిక్ ఫార్మ్లో కూడా pH బ్యాలెన్స్డ్. సో బేబీ స్కిన్ ఎప్పుడు సేఫ్గా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ బేబీకి ఇలా డిటర్జెంట్స్ ఉంటాయని తెలుసు కానీ క్లెన్సర్స్ అనేవి కూడా కొన్ని ఉంటాయన్నమాట, చాలా మందికి తెలీదు. సో ఇది లవ్లాప్లో బేబీ లిక్విడ్ క్లెన్సర్. మన పిల్లల టాయ్స్ కానీ టీథర్స్ ఇంకా ఏమన్నా సరే మనం వాష్ చేయొచ్చు, ఫ్రూట్స్ వెజిటబుల్స్. సో పైన ఉండే జర్మ్స్ అవి పోగొట్టడానికి యూజ్ అవుతాయి. సో హీర్ ఇట్ ఈస్ చూడండి. సో ఇలా అన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అనమాట దీన్ని. సో మెయిన్గా జర్మ్స్ రిమూవ్ చేయడమే కాదు, మన హ్యాండ్స్ కూడా ఏమి ఉండదు, బికాస్ ఇది 100% నో పారాబెన్స్, నో ప్యాథలెట్స్ ఏమీ ఉండవు. సో ఇట్స్ వెరీ సేఫ్ ఫర్ బేబీస్ అండ్ మన చేతులకు కూడా. సో టాయ్స్ ఎప్పుడైనా మీ పిల్లలవి డీప్ క్లీనింగ్ చేయాలన్నప్పుడు కొంచెం ఇది వేసేసుకొని ఫుల్గా వాష్ చేయడమే, వాష్ చేసి డ్రై చేసేసుకోవడం అనమాట. చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు పిల్లలు. మెయిన్గా ఇలా ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి కదా, సో వాళ్ళ థింగ్స్ అని కొంచెం ఎక్స్ట్రాగా కేర్ చేయాలన్నప్పుడు దిస్ ఈజ్ లైక్ బెస్ట్ ఆప్షన్. సో బోత్ డిటర్జెంట్ అండ్ క్లెన్సర్ రెండు కూడా మనకి lovelab.comలో అండ్ ఆల్సో అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటాయి. నేను యాజ్ చాలాసార్లు చెప్తాను, బెస్ట్ ఆఫర్ ఎప్పుడు ఉంటే అప్పుడు తీసుకుంటా. సో డూ చెక్ ఇట్ అవుట్. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను. అండ్ ఇందులో చిన్న ప్యాక్స్, రీఫిల్ ప్యాక్స్ అన్నీ ఉంటాయి. నా దగ్గర చిన్న ప్యాక్ ఉండేది ఇది వరకు, అంటే ఫస్ట్ ట్రై చేసి మనం పెద్దది కూడా కొనుక్కోవచ్చు. సో ఇంకా రెగ్యులర్గా యూస్ చేస్తాం అన్నప్పుడు ఇదనమాట, లేకపోతే రీఫిల్ ప్యాక్ కూడా తీసుకుంటూ ఉంటా. సో డూ చెక్ ఇట్ అవుట్ గైస్. ఇప్పుడైతే వంట ఇవాళ మా మమ్మీ చేస్తున్నారు. సో నాకు వంట బాధ్యత లేదు, నేను డైరెక్ట్గా ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. సో గెట్ రెడీ విత్ మీ అవి నేను మోస్ట్లీ షార్ట్స్లో చేద్దాం అనుకున్నా, బికాజ్ టైం అయిపోతుంది. సో లెట్స్ స్టార్ట్. నేను ఒక్కదాన్నే వెళ్తున్నా అంటే 99.99% ఆటోనే ప్రిఫర్ చేస్తానండి. ఫస్ట్ బ్రీజీగా ఉంటుంది. నెంబర్ 2 ఏమో నాకు క్యాబ్స్లో స్మెల్ అండ్ ఆల్సో కొంచెం హైజీన్ మెయింటైన్ చేయట్లేదు కొన్ని క్యాబ్స్. అందుకని ఆటో కొంతలో మంచిగా సేఫ్గా అండ్ ఆల్సో హైజీన్గా కనిపిస్తుంది. అండ్ నేను మొత్తం కవర్ చేసుకుంటా, అందుకని కొంచెం డస్ట్ వెళ్ళకుండా. కంట్లో కూడా నాకు బాగా సెన్సిటివ్గా ఉంటుంది ఈ మధ్యన, అది కూలింగ్ గ్లాస్ కూడా క్యారీ చేస్తాను. సో రామానాయుడు స్టూడియోకి అయితే వచ్చేసాము. నాకు ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్. నేను ఇప్పుడు రీసెంట్గా చాలా ప్లేసెస్కి ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో ఇప్పుడు రామానాయుడు స్టూడియోకైనా, మ్యాట్ ఆఫీస్కైనా, అండ్ నాహా ఆఫీస్కి వెళ్ళాం. నెక్స్ట్ ఒక మీటప్ ఉండి, నాకు తెలిసి ఇయర్ ఎండ్ కదా, సో చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి. అండ్ మీట్ కడలి సత్యనారాయణ చాలామంది తెలిసి ఉంటుంది ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళకి. తను రైటర్ అనమాట. బుక్స్ ఆల్రెడీ 3 లాంచ్ చేసినట్టుంది. ఇది నావల్ ఫస్ట్ టైం ట్రై చేసింది. ఇది వరకు స్టోరీస్ కొన్ని ఉండేవి, కడలి కథలు అని అండ్ లెటర్స్ టు లవ్ అని చెప్పి.
ఇది నేను రావడానికి 2 కారణాలు. కడలి చాలా ఇష్టం, తన పర్సనాలిటీ నాకు చాలా ఇష్టం, అండ్ దాంతోపాటు నాకు లిటరేచర్ చాలా ఇష్టం అనమాట. సో ఇక్కడ షీఈ్ క్రాంతి. నాకు చాలా కొత్త కొత్త ఫ్రెండ్స్ కలుస్తూ ఉంటారు, అలా పరిచయం అవుతూ ఉంటారు అనమాట. ఎప్పుడు న్యూ ప్లేస్కి వెళ్ళినప్పుడు చాలామంది అయితే ఆడియన్స్ వచ్చారు. అండ్ సాధారణ తేజ్ స్పెషల్ గెస్ట్, తను బుక్ లాంచ్ అయిపోతున్నారు. అండ్ మంచి మంచి రైటర్స్ వాళ్ళు మాట్లాడినవి ఏంటంటే నేను లిటరల్లీ చాలా ఎంజాయ్ చేశాను. ఆ 1-2 hours ప్రతి ఒక్కళ్ళు బుక్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అండ్ ఆల్సో వాళ్ళ పర్స్పెక్టివ్ అంటే ఈ బుక్ ఎందుకు అసలు దాని కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్నర్ వ్యూ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. Navigate makes Shalini's story very relatable. Shalini's journey through all of the things makes us relate to the protagonist. చిక్ అనేటువంటి డెఫినేషన్ బుక్లో ఇచ్చింది, బ్యానర్ మీద ఇచ్చింది. చిక్ ఇస్ యంగ్ ఉమెన్ లైక్ కడలి, లిట్ ఈస్ లిటరేచర్. ఉమెన్ గురించి, మోడర్న్ ఉమెన్ గురించి, ఉమెన్ కోర్స్, డొమెస్టిక్ కోర్స్ కావచ్చు, వర్క్ ప్లేస్లో కోర్స్ కావచ్చు, అసోసియేషన్. How normal it is for other people, strong, independent, అంటే మా పైసలు మేము సంపాదించుకొని మా తిండి మేము తిని మా ఒపీనియన్ మేము స్ట్రాంగ్గా చెప్పినందుకు we were given a tagline proudly. Don't you think it's basic? We are all strong, we should all be strong, independent people కదా. There's also one more thing, beauty with brains. సో వాళ్ళందరూ చాలా బాగా మాట్లాడారు వాళ్ళ పర్స్పెక్టివ్. కడలి వాళ్ళ ఫాదర్ని తీసుకొచ్చి బుక్ ఇప్పించింది అనమాట. సో హీ ఫెల్ట్ సో గ్రేట్. అండ్ నెక్స్ట్ అయితే మేము కూడా కొంచెం కొంచెం మాట్లాడాము, 2-3 మళ్ళీ. ఉన్నంతకాలం ఇట్ విల్ నెవర్ బి ఈక్వల్. అండ్ మీ ఓన్ మదరే చెప్తారు, ఇంకా కెరియర్ ఆపేసి ఈ పాపని జాగ్రత్తగా చూసుకోవాలి ఆల్ యువర్ లైఫ్. సో ఈక్వాలిటీ అంటే అమ్మాయి అబ్బాయి, ఐఎమ్ మామ్ ఆఫ్ 2 boys. సో వాట్ ఐ ఫీల్ ఈజ్ ఫస్ట్ మదరే నేర్పించాలి ఎంపతి అనేది. ఇంట్లో ఫస్ట్ మదర్ని రెస్పెక్ట్ చేయడం నేర్పిస్తే ఆబ్వియస్గా వాళ్ళు ప్రతి ఒక్కరిలోనూ ఆ పర్స్పెక్టివ్ అనేది డెవలప్ అవుతుంది. సో మామ్స్ వెన్ యూ ఆర్ ఫేసింగ్ దట్ డిస్రెస్పెక్ట్, ఫస్ట్ ఏంటి వాళ్ళు ఫాదర్ని చూసి నేర్చుకుంటారు కదా. సో దిస్ ఈస్ వాట్ ఐ ఎక్స్ప్రెస్ త్రూ మై బ్లాగ్స్ అండ్ లైక్ మై సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆల్సో. సో వాట్ ఎవర్ లైక్ మనం మామ్స్ని రెస్పెక్ట్ చేయడం, లేకపోతే హస్బెండ్ వైఫ్ని రెస్పెక్ట్ చేయడం ఇంట్లోంచి మొదలైతే సొసైటీ బాగుంటుంది. అదేదో మూవీలో కూడా ఉంటుంది కదా. సో మనం లైక్ సొసైటీని ఇంట్లోనే తయారు చేస్తామని చెప్పి, సో ఎవ్రీథింగ్ ఈక్వాలిటీ అయినా సరే, సో రెస్పెక్ట్ రావడం అయినా సరే ఇంట్లో నుండి స్టార్ట్ అవ్వాలి. అండ్ ఐ విష్ నువ్వు చాలా టాపిక్స్ కవర్ చేసి ఉంటావు ఇందులో, లుకింగ్ ఫార్వర్డ్ టు రీడ్ ఇట్. సో ఆల్ ద బెస్ట్ గైస్. యంగ్ కిడ్స్ ఎవరైనా ఇక్కడ ఉన్నా సరే, లైక్ యంగ్ ఎందుకంటే ఐ మీన్ mid-30s, సో ఐ ఫీల్ లైక్ 20s అందరూ మీరు సూపర్ యంగ్. మీరు నెక్స్ట్ వెన్ ఎవర్ యూ స్టార్ట్ ఎ ఫ్యామిలీ, సో ఈక్వాలిటీ కోసం ఫైట్ చేయొద్దు, దాన్ని ఇంకల్కేట్ చేయడానికి ట్రై చేయండి. హ్యాండిల్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్, నెవర్ లూజ్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్. ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉన్నప్పుడే నెక్స్ట్ మీరు ఫాలో అప్ జనరేషన్లో కూడా అది ఇంకల్కేట్ అవుతుంది. అరుచుకుంటూ తెచ్చుకునేది ఈక్వాలిటీ కాదు. పర్టికులర్గా అందరూ ఈక్వాలిటీ అండ్ అమ్మాయి పర్స్పెక్టివ్ ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఈ బుక్లో చాలా కవర్ చేసిన తన బేసిక్ గర్ల్ ఫేస్ చేసే ఇష్యూస్ కానీ డైలీ చార్ట్స్ అలాంటివి చాలా బాగా ఎక్స్ప్రెస్ చేసిందంట. సో చాప్టర్స్ రూపంలో. అండ్ ఇవి తన ప్రీవియస్ బుక్స్ లెటర్స్ టు లవ్ అండ్ కడలి కథలు. ఇది అయితే ఫస్ట్ టైం నావెల్ తను రాసిందంట ఈ ఫార్మాట్లో. సో చెక్ ఇట్ అవుట్. మనకి అమెజాన్లో దొరుకుతుంది, చిక్లెట్ అని టైప్ చేస్తే. ఆల్స్ మీరు ఎక్కడ బుక్ స్టాల్స్ ఆర్ బుక్ ఫేర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు చాలా ప్లేసెస్లో బుక్ ఫేర్స్ నడుస్తున్నాయి. సో డూ చెక్ ఇట్ అవుట్. తర్వాత అయితే నేను ఒక సైన్ కాపీ కోసం వెయిట్ చేసి నేను అక్కడే పర్చేస్ చేస్తాను అనమాట. తన సిగ్నేచర్తో తీసుకున్నా. నేను ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ అంటే ఇలా ఆథర్ని కలవడం కానీ, అండ్ అలా చాలామంది అందరూ అదే ఇంట్రెస్ట్తో వస్తారు కదా. సో కామన్ ఇంట్రెస్ట్ రావడం వల్ల బాగా మంచిగా థాట్ షేర్ చేసుకున్నాం. సో బుక్ లాంచ్ చాలా బాగా జరిగింది నిజంగా. మెయిన్ లిటరేచర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ ఆల్సో చాలా చాలా విషయాలు అయితే కనెక్ట్ అయ్యాను. లైక్ ఎక్స్ప్రెషన్, ఆ వ్యూస్, యాజ్ సెడ్ కడలి చాలా లైక్ మైండెడ్గా అనిపిస్తుంది. సో దట్ పీపుల్ హూ కేమ్ హియర్, సో పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళు మాట్లాడి చాలా బాగా అనిపించింది అనమాట. సో నాకైతే ఇలా ఈవెంట్స్కి వచ్చినప్పుడల్లా వెనవర్ నేను కనెక్ట్ అవుతాను అనుకున్న వాటికి తప్పకుండా వస్తున్నాను. ఎందుకంటే మనం కూడా
ఎక్కడో కోల్పోయి ఉంటాం కదా, అది కనెక్ట్ చేసుకోవడానికి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. సో యా, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నా. బుక్ చేసిన క్యాబ్, ఆటో 2 బుక్ కావట్లే, చూడాలి. అండ్ హ్యాపీ బర్త్డే రానా, నిన్న రానా బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఒక 20 నిమిషాల వరకు అలా ఎండలో ఒడియన్లా మాడిపోయానండి. అలా డీప్ ఫ్రై చేసేసిన ఫీలింగ్ వచ్చింది. అంతకీ బుక్ అవ్వలే. మొత్తానికి ఒక క్యాబ్ ఆయన యాక్సెప్ట్ చేశాడు. సో 150 అయిపోయింది అరౌండ్. ఇంకా 2 o'clock అయ్యేసరికి నక్క అనమాట. నేను బ్రేక్ఫాస్ట్ చెయ్యలేదు అనుకుంటే, ఆ కాఫీ తాగాను అంతే. అక్కడ లైక్ స్నాక్స్ అండ్ టీ పెట్టారు. ఒక సమోసా తిన్నా. ఇంకా నాకు ఎన్నిసార్లు అనుకుంటాను, బుద్ధి ఉండదు నాకు అసలు. అంటే కొంచెం ప్రాపర్గా తినేసి వెళ్తే ఎనర్జీ ఉంటుంది కదా, తినకపోతే అలా డ్రైన్ అయిపోతాం ఆబ్వియస్గా. హ్యాపీగా వంట రెడీగా ఉంది కాబట్టి వెళ్ళంగానే కుమ్మేద్దామని చెప్పి ఇంకా ప్రిపేర్ అయ్యాను. పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయి కూర్చొని ఆడుకుంటున్నారు అనమాట. మా ఇంట్లో వీకెండ్ ఎలా అంటే, ఆదిత్య మోస్ట్లీ చిన్నోడు కూడా ఇంట్లో ఉంటాడు. అర్జున్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి కింద ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు. కరెక్ట్గా లంచ్ టైంకి వస్తాడు ఇంటికి. అప్పుడు బతిమలాడాలి, స్నానం చేయి రెడీ అవ్వు అని చెప్పి. ఇంకా ఈ వయసు అంతే కదా, ఫుల్గా తిరుగుతూ ఉంటారు. ఇంకా మా మమ్మీ డాడీకి ఏంటంటే, నేను వీకెండ్స్ పిల్లల్ని వదిలేయాలంటే భయం. ఫుల్ టైం ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి టేక్ కేర్ చేయడం కష్టం కదా, అల్లరి చేస్తారని చెప్పి మా ఆయన అప్పుడు ఊరు వెళ్ళారు. ఆ 3 days లేరు. సో వీళ్ళే చూసుకున్నారు. ఇక్కడ వంట ఫైనల్ టచ్లో ఉందన్నమాట. మా అమ్మ తీపులు చేసింది. అండ్ బేబీ పొటాటోస్ నేను ఏదో ఘనకార్యం చేద్దాం, ఏదైనా మంచి రెసిపీ చేద్దామని తెచ్చుకున్నా. ఇంకోటి ఇలాగే ఏదో షూట్ చేద్దాం ఈ వీడియో కానీ తెచ్చుకుంటాను, మంచి రెసిపీ అని ట్రై చేద్దామని. ఆ వీడియో షూట్ చేయడం కానీ పోస్ట్పోన్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా మా అమ్మ ఆ రోజు ఫ్రై చేసేస్తానని బాయిల్ చేసి వేసింది. అండ్ టీ పులుసు విత్ ముద్దపప్పు. సో ఇలా అయితే మంచిగా వచ్చింది. ఆయిల్ ఎక్కువ ఉంది బట్ ఇట్స్ ఓకే. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఇట్స్ ఫైన్. బాగున్నాయి చక్కగా. నేనేదో తక్కువ తిన్నాం, ఆయిల్ తినకూడదంటే చక్కగా పొటాటోతో వేయించాలని చెప్పి. సో నేను ఇది వరకు కూడా మెన్షన్ చేశాను, నేను చిన్న యాక్టివిటీ చేయగలుగుతున్నాను. అంత జిమ్కి రెగ్యులర్గా వెళ్ళలేకపోతున్నాను. వీళ్ళంత వాక్ అంతవరకే చేయగలుగుతున్నాను అనమాట. సో కనీసం ఫుడ్ అన్నా కంట్రోల్డ్గా ఉంచుదాము అని ఫీల్ అవుతున్నాను. అంటే నైట్ డిన్నర్ అప్ కనీసం 6:30-7 కన్నా చేసి ఉద్దేశం ఉంటే, లేకపోతే చాలా లైట్గా సాలడ్లో తిందాం ఏవో అనుకుంటున్నా. బట్ చాలా కష్టం అండి ఇలా అంత ఫ్యామిలీ అందరి మధ్య నుండి వాళ్ళు టెంప్ట్ చేసేలాంటి ఏమన్నా చేస్తే తినకుండా ఉండాము. ఏదైనా ఆల్టర్నేట్ ఆలోచించాలి. మా ఆయన అంటాడు, తినడం మానేకు, చక్కగా తిని ఎక్సర్సైజ్ చేసి సరిపోతుంది, నీకున్న లైక్ వెయిట్ ఆర్ ఏదన్నా ప్రాబ్లమ్కి సరిపోతుంది అని. ఇక్కడైతే ఒక ముందు రోజు అందుకనే సీసాలకు తీశారు, ఉసిరావకే పెట్టారు. ఎంత బాగా వచ్చిందంటే, ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ పికిల్స్. నేను అస్సలు పచ్చడి కనిపిస్తే ఆవకాయ కనిపిస్తే కలిపేసుకుని ఆ టైప్ కాదు. బట్ మా అమ్మ ట్రై చేయి, ఒకసారి టేస్ట్ చెయ్యి అంటే పాపం వాళ్ళు అంత కష్టపడి చేశారు కదా అని చెప్పి టేస్ట్ చేశారు. బట్ చాలా చాలా బాగుంది. అంటే మెంతి పొడి కూడా వేశారు, చాలా బాగా వచ్చింది. ఇది రెసిపీ ఫుల్గా షూట్ చేసామన్నమాట. మా అమ్మ ఛానల్లో రిలీజ్ చేస్తాము సోను. నేనే ఎడిట్ చేయడానికి బతికిచ్చి పాపం లేట్ చేస్తున్నా. చాలా సింపుల్, ఎవరైనా చేసేసుకోవచ్చు. ఇలా ఉసిరావుకి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి రెసిపీ. నేను సూన్ పోస్ట్ చేస్తాను. ఇక్కడ అర్జున్ చూడండి ఎడిట్ చేస్తాడు, కెమెరా కదిలిపోతుందో ఉండరా బాబు. నాకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఇలా సెల్ఫ్గా పెట్టుకొని వ్లాగ్ చేస్తానండి. మీరు చూస్తే కొంతమంది వీడియోస్లో వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు తీస్తారు వీడియో, అంటే వాళ్ళ హస్బెండ్ చేస్తారు, కొంతమందికి ఎవరో ఒకరు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరో వాళ్ళు ఆర్గానిక్గా టకటక తీసేయడం వల్ల వ్లాగ్ చేయడం చాలా ఈజీ. నేనే 200% నేనే పెట్టుకోవాలి. ఆగండి ఒక్క సెకండ్ ఇది క్లిప్ తీసుకుంటాను అని చెప్పి, అందుకనే నాకు వ్లాగ్ చేయడం చాలా భారంగా అనిపిస్తుంది అనమాట. లైక్ day 1 నుంచి అదే తంతు. ఇక్కడైతే మా అమ్మ పిల్లలకి బాల్స్ ఆర్డర్ ఇచ్చి ఒక యాక్టివిటీ చేస్తానని చెప్పి మొత్తం అన్నీ అరేంజ్ చేసుకుంది. ఒక పెయింట్ డబ్బాలో హోల్ చేశారు, తను షూట్ చేసింది. నేను అప్పుడు పడుకున్నాను అనమాట. నాకు చెప్పాక ఐస్ స్ట్రైన్ అవుతున్నాయి, కొంచెం రెస్ట్ తీసుకుందామని. ఈవినింగ్ మళ్ళీ బయటకు వెళ్ళాలి. ఇవి నేను ఆర్డర్ పెట్టాను కదా, నేను చూపిస్తున్నానా? ఎవరు కొన్నారు? అర్జున ఏంటి షర్ట్ ఎవరు కొన్నారు ఇవి? అమ్మమ్మ కొంది. ఉమ్మ పెట్టు నాకు, నువ్వు పెట్టు. సో నేను పవర్ నాప్ వేసాను అనమాట. ఆ డెలివరీ బాయ్ ఇచ్చాడు కదా ఆదిత్య, ఎవరు కొన్నారంటే అంకుల్ కొని తెచ్చారు అంటున్నారు అనమాట. లేదురా నేను ఆర్డర్ చేశానని చెప్పి మా అమ్మ పాపం అది జస్టిఫికేషన్ చేసుకుంటుంది. ఆ యాక్టివిటీ ఏంటనేది కూడా తన బ్లాగ్లో పెడుతుంది, చూడండి. నా ఫోన్లో లేదనమాట, అమ్మే షూట్ చేసుకుంది అంతా తయారు చేసినప్పుడు. సో ఇప్పుడైతే నేను మెటా ఆఫీస్కి వెళ్ళిపోతున్నా. ఈ టాప్ రీసెంట్గా కొనుక్కున్నాను, అది ఇంకో స్టిచ్ చేయాలి, చాలా లూజ్గా ఉంది బట్ ఓకే బ్రీజీగా ఉంటుంది అని చెప్పి అలా వేసుకున్నాను అనమాట. సో ఇది స్కై వ్యూ బిల్డింగ్లో ఉంటుందంట మెటా ఆఫీస్.
సో మళ్ళీ ఆటో బుక్ చేసుకొని అగైన్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను. మా ఆయన లేరు. నిజంగా ఇలాంటప్పుడు అనిపిస్తుంది డ్రైవింగ్ నేర్చుకోకపోవడం వల్ల ఎంత డిపెండెన్సీ అండ్ ఎంత కష్టపడాల్సి వస్తుందని. మనకి టైం అయిపోయినప్పుడు వాల్యూ తెలుస్తుంది. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటే టకటక వెళ్ళిపోవచ్చు కదా. అండ్ మనం తెగ తిరిగేసాం కదా, జుట్టు నాశనం అయిపోయింది, జిడ్డు అయిపోయింది అనమాట. లైక్ హెయిర్ వాష్ చేసుకున్న వెరీ నెక్స్ట్ డే ఆయిలీ అయిపోతుంది. సో ఫస్ట్ టైం నేను ఈ మెటా ఆఫీస్కి వెళ్తున్నాను. చాలామంది లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళారంట. ఇది బిగ్ బాస్ వాచ్ పార్టీ అని చెప్పి బిగ్ బాస్ స్ట్రీమ్ చేస్తారు అక్కడ లైవ్లో. ఇలా క్రియేటర్స్ అందరినీ ఇన్వైట్ చేసి కొన్ని చిన్న చిన్న యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు, కైండ్ ఆఫ్ గెట్ టుగెదర్ లాగా అనమాట. అండ్ గోయింగ్ టు మెటా ఆఫీస్ ఆబ్వియస్ స్పెషల్ థింగ్. అండ్ యాజ్ అ క్రియేటర్ ఇప్పుడు మా వర్క్ బేస్కి మా కొలీగ్స్ ఉంటారు కదా, చుట్టుపక్కల ఎవరూ తెలియరు. సో ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్కి వెళ్తున్నప్పుడే ఇలా మన తోటి క్రియేటర్స్ అందరూ తెలుస్తారు. అండ్ తిన అనూష మీరు చూసే ఉంటారు, చాలా ప్రోడక్ట్స్ కోసం చెప్తూ ఉంటుంది కదా. నేను అన్నాను నీ వల్ల మేము చాలా కొనుక్కుంటూ ఉంటాం అంటే చాలా బాగా మాట్లాడింది తను కూడా, సో స్వీట్. అండ్ ఇక్కడ థ్రెడ్స్ థ్రోన్ అని పెట్టారనమాట. ఇక్కడ కూర్చొని అందరు పిక్చర్స్ దిగి మేము పోస్ట్ చేసాము. చాలా క్యూట్గా ఉంది అక్కడ సార్. అండ్ గీతూ ఈజ్ హియర్. కొందరు ఎక్స్ బిగ్ బాస్ కాంటెస్టెంట్స్ వస్తారు అని చెప్పారనమాట. ముందు వచ్చారంట, 2-3 వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఈవెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ మధ్యలో అలా వస్తూ వెళ్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ విక్కీ అండ్ ధనుష్ ఇంకా వీళ్ళందరూ కూడా మీకు చాలామంది తెలిసి ఉంటారు, అంశు రెడ్డి. సో మేము నవ్వేందని అలా కలుస్తూ ఉంటాము. దట్ బాగుంటుంది. కలిసినప్పుడల్లా అలా మా స్టఫ్ కోసం మాట్లాడుకుంటాము. ఇన్స్టాగ్రామ్ ఇలా నడుస్తుంది, యూట్యూబ్లో ఇలా నడుస్తుంది మొత్తం అన్నీ. అండ్ జస్ట్ వాటర్ తాగడానికి వచ్చాము. ఇక్కడ చూస్తే డిన్నర్ మొత్తం సెట్ చేశారు. సో టేస్ట్ చేద్దామని వచ్చాం. సో మేము ఇందాక సమోసా ఒక్కటే అనుకున్నాం, బట్ ఇక్కడ అంతా ఫుల్ ప్రాపర్ ఫుడ్ సెటప్ ఉందన్నమాట. ఇక్కడ బ్లాగర్స్ ఉన్నారు ఫుల్. కలిసిన ప్రతిసారి ఏవో కొత్త విషయాలు తెలుస్తాయి. ఇక్కడైతే నేను బటర్ మిల్క్ తాగుతున్నా, బిర్యానీ అంతా ఓకే ఉంది. పాస్తా బిర్యానీ అదేం కాంబినేషన్, ఏందో ఇష్టం తింటాం. ఇక్కడ ప్రవీణ ఫ్రై షార్ట్స్ అని ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్ చేస్తారు, 2 కపుల్ కలిసి క్రేజీగా, అనిరుద్ధ్ అండ్ ప్రవీణ. సో యాజ్ ఎ సైడ్ మనం ఇలా వర్క్ అంటే మామ్ లైఫ్ వర్క్ లైఫ్ 2 డిఫరెంట్గా ఉంటుంది అనుకుంటారు. బట్ ఇలా లైఫ్ స్టైల్ బ్లాగర్ నాలాంటి ఈ జానర్ చేసే వాళ్ళకి ఏంటంటే 2 మిక్స్ కదా. సో ఇన్ఫ్లుయెన్సర్గా లైక్ ప్రొఫెషనల్గా అందరితో కాంటాక్ట్స్ మెయింటైన్ చేయడం ఇవన్నీ చాలా తక్కువ అనమాట. అండ్ ఐ నెవర్ ఫీల్ గిల్టీ, అంటే ఇప్పుడు ఇది చేస్తున్నందుకు అది మిస్ అయిపోయిందని, అక్కడ ఉన్నందుకు ఇది మిస్ అయిపోతుంది అలా ఎప్పుడు అనుకోను. ఎక్కడ ఉంటే అక్కడ హ్యాపీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈవెంట్కి వెళ్ళగలిగాను, ఐఎమ్ హ్యాపీ. అందరినీ కలిసాను. వెళ్ళలేకపోయాను, ఇట్స్ ఓకే. అప్పుడు అది ఇంపార్టెంట్. మా మమ్మీ డాడీ అవైలబుల్గా ఉన్నారు కాబట్టి నేను పిల్లల్ని వదిలేసి వచ్చాను, లేకపోతే ఐ షుడ్ స్టే అట్ హోమ్ కదా. సో నేను గిల్ట్ క్యారీ చేయను, బట్ నా వర్క్లో ఇంకా ప్రోగ్రెస్ అవ్వాలి, ఇంకా బాగా ప్లాన్ చేసి షెడ్యూల్ చేసుకోవాలని ఆలోచిస్తాను తప్ప అయ్యో ఇంకా బిగినింగ్ స్టేజ్ అయితే మామ్ అవ్వడం వల్ల నేను ఏం సాధించలేకపోతున్నాను అన్న ఫీలింగ్ అయితే ఎప్పుడూ పెట్టుకోలేదు. అందుకనే నేను 2 కొంచెం ప్యారల్గా ఎంజాయ్ చేయగలుగుతున్నా. ఇక్కడైతే కాంటెస్ట్లో నాకు 3rd ప్రైజ్ వచ్చింది. 4th place, oh my god. Wasapita 3rd place, Meta 2nd place, Meta. and the Big Boss Girl Hyderabad 3 Nithin. నేను హోమ్ మేకర్గా ఛానల్ ఉండి నెక్స్ట్ కొంచెం ప్రొఫెషనల్గా ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ స్టార్ట్ చేశాను. సో 2 నాకు గుర్తున్నాయి. ఫస్ట్ కిడ్ అప్పుడు 100% నేను హోమ్ మేకర్, సెకండ్ కిడ్ అప్పుడు 100% నేను వర్కింగ్ మామ్ని. సో నేను ఒక సజెషన్ ఇస్తాం న్యూ మామ్స్కి అయితే, మీరు ఇంట్లోనే ఉండిపోతున్నామని స్ట్రెస్ తీసుకోవద్దు. వీలైతే అప్పుడప్పుడు బయటికి వెళ్ళండి, మీ టైం స్పెండ్ చేయండి, హస్బెండ్ని అడిగి. లేదా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. నాకు హస్బెండ్ నుంచి అస్సలు సపోర్ట్ లేదు, బికాజ్ వాళ్ళు వర్క్లో బిజీ ఉంటారు కాబట్టి. ఐ ఫీల్ లైక్ వీ జస్ట్ నీడ్ టు టాక్. మనకి ఇంకా మనం ప్లాన్ చేసుకుని మనకు నచ్చింది మనం చేసేలాగా అన్ని అడ్జస్ట్ చేసుకోవాలంతే. అది నేను ఫీల్ అవుతా. ఇక్కడైతే ఫినాలే జరుగుతోంది. అండ్ బిగ్ బాస్ అయితే నేను ఫస్ట్ ఫ్యూ సీజన్స్ చూసా, తర్వాత అసలు అంత నీట్గా ఫాలో అయ్యే టైం ఉండట్లేదు అనమాట. అండ్ పిల్లలు ఉంటారు కాబట్టి టీవీ సౌండ్ పెట్టుకుని అంత అవ్వదు మాకు ఇంట్లో. సో చాలా బాగుంది. ఫినాలే వరకు మంచిగా ఎప్పుడు చూస్తాను, ఏ సీజన్ ఫాలో అయినా అవ్వకపోయినా. అండ్ మెటా వాళ్ళు అయితే ఇక్కడ మాకు చిన్న హ్యాంపర్ ఇచ్చారు, బాగుంది క్యూట్గా. అండ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్కి ఉండకూడని ఒక బ్యాడ్ హ్యాబిట్ నాకు ఉంది. అదేంటంటే నేను ఎప్పుడన్నా పర్సనల్ కొంచెం మాట్లాడినా డీప్గా అంటే ఇంటరాక్ట్ అవుతున్నానంటే వాళ్ళతో పిక్చర్ తీసుకోవడం మర్చిపోతాను అనమాట. ఇలా వ్లాగ్ తీసే కాబట్టి ఆ రోజు ఈ మాత్రం 4-5 ఫుటేజ్ అన్న ఉంది, లేకపోతే నేను లిటరల్లీ ఫోన్ బయటకు తీయడం కూడా మర్చిపోతాను. చాలామంది టక్కుమని తీసుకొని ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెడతారు. నాకేమనిపిస్తుంది అంటే ఏదో ఫోటో కోసమో స్టోరీ పెట్టడం కోసం నేను వాళ్ళతో మాట్లాడుతున్నానని వాళ్ళు అనుకుంటారని నేను ముందే ఫోటో తీసుకున్నాను అనమాట. వాళ్ళు ఎప్పుడైనా తీసుకొని ట్యాగ్ చేయాలి తప్ప
ఆ ఫీలింగ్ మానేయాలని అనుకుంటాను, బట్ కుదరదు. సో ఇక్కడైతే ఈ గ్రూప్ అందరం ఉన్నాం. లాస్ట్లో మేము పిక్చర్ తీసుకున్నాం. అండ్ మాధురి రాథోడ్ అని ఉంటుంది, తను డాన్స్ వీడియోస్ చేస్తుంది అండ్ యూట్యూబ్ అండ్ ఇన్స్టా కూడా యాక్టివ్గా ఉంటుంది. తను మేము ఒకే కమ్యూనిటీ. సో అలా లేట్ అయినా సరే పీస్ఫుల్గా ఇంటికి వెళ్ళిపోయాను. ఇలాంటప్పుడు అనిపిస్తుంది కార్ కొనుక్కోవాలి, డ్రైవింగ్ నేర్చుకోవాలి అని చెప్పి. చూడాలి ఈ నెక్స్ట్ ఇయర్లో అన్నా సరే నేను అది చేస్తాను లేదు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.